హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈ ఛానల్లో సెల్ఫ్ డెవలప్మెంట్, కెరియర్ గ్రోత్ అండ్ యా ఇటువంటి వీడియోస్కే కాకుండా ఫిల్మ్కి సంబంధించిన అంటే మూవీస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తానని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో రిలేటెడ్ టు ద మూవీస్, రైట్? సో నిన్న కాంతారా చాప్టర్ 1 మూవీ చూడడం జరిగింది. దసరా డే, సో హాలిడే కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి మూవీ టికెట్స్ బుక్ చేసుకొని చూడడం జరిగింది. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫీల్ని ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో డోంట్ టేక్ దిస్ యాజ్ అ రివ్యూ, బికాజ్ రివ్యూ హ్యాస్ సమ్ ఫార్మేట్, రైట్? ఏం చెప్పాలి, ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఏం చెప్పాలి, అవి సమ్ ఫార్మేట్ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్ ఫార్మేట్, బికాస్ నేను ఒక ఫ్రెండ్కి నేను అనుభవించిన అంటే నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ని ఒక ఫ్రెండ్కి నేను ఎలా షేర్ చేసుకుంటాను అలాగే షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఓకే, సో మనం వీడియోలోకి వెళితే ఇప్పుడు కాంతారా అనే మూవీని మనం 2022లో రిలీజ్ అయింది. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తెలుగు ఇండస్ట్రీలో ఒక మూవీ రిలీజ్ అయింది, అది కన్నడ డబ్. సో అందరూ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆ మూవీకి చాలామంది బాగా పబ్లిసిటీ వచ్చింది. అట్ ది సేమ్ టైం చాలా పెద్ద హిట్ అయింది, రైట్? సో అందరికీ నచ్చినట్టే నాకు కాంతారా మూవీ అనేది చాలా బాగా నచ్చింది. సో ఓటీటీలో కూడా మల్టిపుల్ టైమ్స్ చూడడం జరిగింది. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ అది. సో దాని తర్వాత మనము కాంతారా దాని ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంటుంది, సీక్వెల్ ఉంటుంది అని అనౌన్స్ చేయగానే నాకు కొద్దిగా క్యూరియాసిటీ బాగా బిల్డ్ అయింది. బట్ ఈ మూవీ అనేది సీక్వెల్ కాదు, ఇట్స్ అ ప్రీక్వెల్. లైక్ మనం 2022లో రిలీజ్ అయిన కాంతారా మూవీ ఏదైతే ఆ స్టోరీ చూసామో, ఆ టైం లైన్ చూసామో, దానికన్నా ఫ్యూ 100 years బ్యాక్ టైం లైన్లు అంటే ప్రీక్వెల్ కింద తీసుకున్నారంట. వాళ్ళ యాన్చెస్టర్స్ వాళ్ళ ఒక ఫ్యూ 100 years బ్యాక్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఎక్కడ బతికేవారు, దేంతో స్టార్ట్ అయింది, ఇవన్నీ ఒక ప్రీక్వెల్లో వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే మూవీ చూస్తున్నంతసేపు చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ స్టోరీ బిల్డ్ కానీ, వాళ్ళు బిల్డ్ చేసిన ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ థిక్ ఫారెస్ట్లో ఆ విలేజెస్ కానీ చాలా అథెంటిక్గా, అంటే చాలా మట్టుకు విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ యూజ్ చేసి ఉంటారు, బట్ నాకు ఎక్కడ తెలియలే అవి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని తెలియలే, అంత నేచురల్గా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఆ ఫారెస్ట్లో జరిగిన కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా బాగా నచ్చాయి. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీక్వెన్స్ చాలా బాగా తీశారనమాట. అంటే రిషబ్ శెట్టి డైరెక్టర్, అతను అంటే కంప్లీట్ తన సోల్ పెట్టేశాడు. ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే కంప్లీట్ హార్డ్ వర్క్ అనేది మనకి క్లియర్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అంత బాగా బిల్డ్ చేశాడు, అంత బాగా డీటెయిలింగ్గా ఇచ్చాడనమాట. స్టోరీ పరంగా కానీ, లేకపోతే క్యారెక్టర్స్ డిజైనింగ్ పరంగా కానీ, ఆ స్టోరీ తీసుకెళ్లే విధానం కానీ ఎక్కడ నేనైతే డిస్కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వలేదు, అంత ఇంట్రెస్టింగ్గా చూసాను అనమాట. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, ఎక్కడ బోర్ కొడుతున్న ఫీల్ రాలేదు. ఆ స్టోరీ తీసుకునే విధానం చాలా బాగా నచ్చింది. ఎపిసోడ్ అంటే సీక్వెన్స్ వైజ్ చాలా బాగా బిల్డ్ చేసుకుని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు, రైట్? బట్ 1 or 2 సీక్వెన్సెస్ దగ్గర మేబీ నేను డిస్కనెక్ట్ అయ్యానేమో, స్టోరీ నాకు కరెక్ట్గా ఆ పాయింట్స్ నాకు అర్థం కాక నేను డిస్కనెక్ట్ అయ్యానేమో. కానీ ఓవరాల్గా అయితే చాలా 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 బాగుంది మూవీ. ఎస్పెషల్లీ ఆ పిక్చరైజేషన్, కెమెరా వర్క్ చాలా బాగుంది. కెమెరా వర్క్ చెప్పాను కదా, ఆ వరల్డ్, ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ కానీ, అండ్ రాజులు పరిపాలిస్తుంటారు, సో ఆ కింగ్డమ్ అక్కడ చూపించే విధానం కానీ, అండ్
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగా అనిపించాయి అన్నమాట. సో ఈ మూవీ కానీ చూడాలి అనుకుంటే కంపల్సరీ చూడాలి. మూవీ మీద ప్యాషన్ ఉన్నా లేకపోతే మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మూవీని థియేటర్లో మాత్రమే చూడండి. ఎస్పెషల్లీ మంచి క్వాలిటీ థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్ మీద మనము ఫీల్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఆ డీటెయిలింగ్ అనేది ఒక క్వాలిటీ థియేటర్స్లోనే తెలుస్తుంది. కొన్ని లోకల్ థియేటర్స్ ఉంటాయి, కరెక్ట్ లైటింగ్ ఉండదు, సౌండింగ్ ఉండదు. సో అందుకని మంచి మల్టీప్లెక్స్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కోసం వస్తే రిషబ్ శెట్టి ఇట్స్ వండర్ఫుల్ యాక్టర్. అంటే మనకి 2022 కాంతారా వచ్చినంత వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో మనకు తెలియదు తెలుగు ఇండస్ట్రీకి. బట్ ఆ కాంతారా మూవీ ద్వారా మనకు పరిచయం అయ్యాడు. అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అంటే ఆయన కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ మారిపోయింది. అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం అతను ఎంత కష్టపడ్డా అని ఫీలింగ్ వచ్చింది. బాడీ బిల్డ్ అంటే కాంతారా మూవీలో కొద్దిగా లీన్గా ఉంటాడు, బట్ ఇందులో బల్క్ బాడీతోని కంప్లీట్ అవతారం వేరేలా ఉందన్నమాట. హీరోయిన్ పరంగా వస్తే హీరోయిన్ బాగా చేసింది. ఆమెకి మంచి రోల్ ఇచ్చారు. ఏదో హీరోయిన్ ఉండాలి కదా పాటల కోసము, జస్ట్ గ్లామర్ కోసం కాకుండా ఆమెకు కూడా మంచి రోల్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మిగతా అందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. మధ్యలో కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి కూడా బాగానే ఇంటిగ్రేట్ చేశారు. సో కంప్లీట్ సీరియస్ నోట్లో వెళ్లకుండా మధ్యలో ఆ హ్యూమర్ రావడానికి అని చెప్పేసి ప్రయత్నించారు. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ వీడియో ఈజ్, నాలాగా చాలామందికి ఆ మూవీ డైరెక్టర్ అవ్వాలనో లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అవ్వాలని చాలామందికి ఉంటుంది, రైట్? ఇటువంటి మూవీస్ చూసిన తర్వాత వాళ్ళ పడిన కష్టం చూసిన తర్వాత రియల్గా మనం ఎంతలాగా ఇంపాక్ట్ చేయగలమా సినిమా ఇండస్ట్రీలో. ఒక సినిమాని 2.5 hours ఒక ఆడియన్స్ని కుర్చీలో కూర్చోబెట్టగలమా, మనకు అంత క్యాపబిలిటీ ఉందా? వీళ్ళు ఇంత కష్టపడ్డారే, కంప్లీట్ ఫ్యామిలీని దూరం పెట్టుకుని ఉంటారు, 24 గంటలు 365 days దాని మీదే ఆలోచించుకుని దాని మీదే వర్క్ చేసుకుని వచ్చి ఉంటారు. ఇలాంటి ఎఫర్ట్ని మనం పెట్టగలమా నాకు చిన్న డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో నాకు బాహుబలి సిరీస్ కానీ, పుష్ప సిరీస్ కానీ, పుష్ప 1, 2 కానీ, అలాగే రంగస్థలం కానీ, ఈ కాంతారా సిరీస్ కానీ చాలా డీటెయిలింగ్ అనిపిస్తాయి అనమాట. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేము, వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ చాలా నీట్గా, చాలా అర్థమయ్యే విధానంగా డైరెక్టర్ మనకి ప్రజెంట్ చేస్తారనమాట. సో అలాగా నాకు కాంతారా ఈ చాప్టర్ 1 లెజెండ్ ఈ మూవీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ చూడవలసిన సినిమా, థియేటర్లోనే చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.